అటిక ఖమ్మంలో వరద మిగిల్చిన నష్టం బీభత్సంగా వరద ప్రభావిత ప్రాంతాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు విజువల్స్ లో ఎంత దయనీయమైన స్థితి ఏర్పడిందో. వరద ప్రభావంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసమైపోయాయి. సో వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వరద ఎంత ఉధృతంగా ప్రవహించిందో. వర్షం ధాటికి అక్కడున్న వస్తువులంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా వర్షం ధాటికి ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా జేసీబీ వాహనం కూడా మనం చూడొచ్చు, అది కూడా వర్షం ధాటికి పక్కకి పొళ్ళిపోయింది. సో ఖమ్మం జిల్లాలో వరద ప్రభావంతో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి కళ్ళారా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. రైట్, ఖమ్మం జిల్లాలో మనం విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఎంత దయనీయంగా మారిందో. అసలు రోడ్డు నామరూపాలు లేకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కావచ్చు, ఇళ్లల్లోకి కూడా నీరు చేరిపోయి అక్కడ ఉన్నటువంటి గ్రామం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాకపోకలకి మొత్తం కూడా అంతరాయం ఏర్పడి అసలు దారే అక్కడ లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో, సో వర్షానికి ఎంతటి వరద వచ్చిందో కూడా మనం ఆ దృశ్యాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. కారు పూర్తిగా మునిగిపోయింది, మట్టితో కూరుకుపోయింది. అలాగే జేసీబీ వాహనం, ట్రాక్టర్లు ఒకటి కాదు రెండు కాదు, ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా వరదలో చిక్కుకుపోయి ఆ వరద నీటికి మట్టిలో కూరుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఆ నీళ్లంతా కూడా ఆ గ్రామంలోకి వచ్చేసాయి, గ్రామం నుంచి ఇళ్లలోకి వచ్చేసాయి. సో ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇంట్లో ఉన్న వస్తువులంతా కూడా అన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అసలు గ్రామం ఎక్కడుంది అనేంతగా ఆ గ్రామం మొత్తం కూడా నామరూపాలు లేకుండా మారిపోయింది. సో రోడ్డు కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. సో వాహనాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవాహం ఏ విధంగా ఉందో కూడా ఆ దృశ్యాలు చూస్తే అక్కడ ఎంత భీకరమైన వర్షం వచ్చింది, ఎంత వరద అక్కడ ఉగ్రరూపం దాల్చింది అనేది కూడా మనం ఆ విజువల్స్ చూస్తే ఒకసారి అర్థమవుతోంది. సో ఎంతటి తీవ్ర నష్టం వాటిల్లిందో ఈసారి వచ్చిన వర్షం. గత 2-3 రోజులుగా కురిసిన వర్షానికి మొత్తం కూడా చెల్లాచెదురుగా అయిపోయింది. అసలు ఒక ఊరుందా లేదా అనే పరిస్థితికి అటు పంట పొలాలు కావచ్చు, ఇళ్లల్లోకి కావచ్చు, రవాణా వ్యవస్థకి ఏర్పాటు చేసిన రోడ్లు కావచ్చు, దానిపైన ఉపయోగించే వాహనాలు కావచ్చు, ఏది కూడా అంటే మీరు ఏది చెప్పుకున్నా సరే ఆ వర్షం ధాటికి ఎంత అవి ధ్వంసమయ్యాయి అనే దృశ్యాలు మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతోంది. సో ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అనేది, ఈ వర్షం అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఒక విపత్తును ఎదుర్కోవాలి అనేది కూడా మనం దీన్ని చూసి ఒక జాగ్రత్తగా అంటే ఒక ఎగ్జాంపుల్గా దీన్ని బేస్ చేసుకొని ముందు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గవర్నమెంట్ ఎన్ని సహాయక చర్యలు అందిస్తున్నప్పటికీ కూడా ముందుగా అంటే ఒక సీజన్కి తగ్గట్టు మనం దానికి తగ్గ జాగ్రత్తలు ముందుగానే పాటించాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రికాషనరీగా అంటే వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, లేదంటే ఆ సీజన్కి తగ్గట్టు కూడా కావచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, ఎంత వర్షం వస్తుంది అనేది ఒక అంచనాతోటి మనం ఆ ప్రాంతం నుంచి తరలిపోవడమో, లేదంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముంటాయో అవన్నీ కూడా మనంగా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది.